హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మే మంత్ కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లాస్ట్ వీడియోలో 15 క్వశ్చన్ వరకు తెలుసుకుందాము. ఈరోజు 16th క్వశ్చన్ నుంచి తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. విచ్ ఆర్గనైజేషన్ రీసెంట్లీ జాయిన్డ్ ఇండియాస్ ఓనోస్ స్కీమ్? ఇటీవల భారతదేశపు ఓనోస్ పథకంలో ఏ సంస్థ చేరింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. రైట్ ఆన్సర్ రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ. నెక్స్ట్ క్వశ్చన్. మేజర్ అభిలాష భారక్ రీసెంట్లీ రిసీవ్డ్ విచ్ ఇంటర్నేషనల్ అవార్డ్? మేజర్ అభిలాష భారక్ ఇటీవల ఏ అంతర్జాతీయ అవార్డును అందుకున్నారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. రైట్ ఆన్సర్ యుఎన్ జెండర్ అడ్వకేట్ అవార్డ్. ఐక్యరాజ్య సమితి జెండర్ అడ్వకేట్ అవార్డు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఫోర్స్ కంప్లీటెడ్ ద ఫస్ట్ ఆల్ ఉమెన్ మౌంట్ ఎవరెస్ట్ ఎపిడేషన్? ఏ దళం మొట్టమొదటి మహిళా మౌంట్ ఎవరెస్ట్ యాత్రను పూర్తి చేసింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఐటిబిపి. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఫంక్షన్స్ అండర్ విచ్ మినిస్ట్రీ? ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ హోమ్ అఫైర్స్, హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద తైవాన్ 2 మిషన్? టియాన్మెన్ 2 మిషన్ ఏ దేశానికి సంబంధించింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. చైనా. ఆప్షన్ సి. చైనా. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కాంటినెంట్ వాజ్ ఎఫెక్టెడ్ బై ద ఎబోలా అవుట్బ్రేక్ మెన్షన్డ్ ఇన్ రీసెంట్ న్యూస్? ఇటీవల వార్తల్లో పేర్కొన్న ఎబోలా వ్యాప్తి ఏ ఖండంపై ప్రభావం చూపింది? రైట్ ఆన్సర్ బి. రైట్ ఆన్సర్ ఆఫ్రికా. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్గనైజేషన్ కండక్ట్స్ ద యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఇన్ ఇండియా? భారతదేశంలో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలను ఏ సంస్థ నిర్వహిస్తుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. రైట్ ఆన్సర్ యూపీఎస్సీ. Next question. The Quad Foreign Minister meeting held recently in New Delhi includes India, USA, Australia and New ఢిల్లీలో ఇటీవల జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో భారతదేశం, అమెరికా, ఆస్ట్రేలియాతో పాటు పాల్గొన్న దేశం? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఆప్షన్ సి. జపాన్. Next question. The Strait of Hormuz was recently in news due to concern released to. హార్మజ్ జలసంధి ఇటీవల ఈ క్రింది వాటికి సంబంధించి ఆందోళన కారణంగా వార్తల్లో నిలిచింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. రైట్ ఆన్సర్ గ్లోబల్ ఎనర్జీ సప్లై, ప్రపంచ ఇంధన సరఫరా. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియాస్ డిఫెన్స్ సెల్ఫ్ రిలయన్స్ పుష్ రీసెంట్లీ హైలైటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్? భారతదేశం యొక్క రక్షణ స్వావలంబన ప్రయత్నం ఇటీవల దేని తయారీని ప్రముఖంగా చూపింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. అడ్వాన్స్డ్ ఆర్టిలరీ అండ్ మిసైల్ సిస్టమ్, అధునాతన ఫిరంగి మరియు క్షిపణి వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్.
ఇండియా బికమ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ఇన్స్టాల్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఇన్ 2026. 2026లో పునరుత్పాదక ఇంధన సామర్థ్య స్థాపనలో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా నిలిచింది. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. రైట్ ఆన్సర్ థర్డ్. నెక్స్ట్ క్వశ్చన్. మిషన్ మ్యూజియం లాంచ్డ్ బై ఇండియా ఈజ్ రిలీజ్డ్ టు. భారతదేశం ప్రారంభించిన మిషన్ మ్యూజియం దీనికి సంబంధించింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. రైట్ ఆన్సర్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ క్లైమేట్ రెసిలెన్స్. వాతావరణ సూచన మరియు వాతావరణ మార్పులు తట్టుకునే సామర్థ్యం. ఆప్షన్ బి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ టూ కంట్రీస్ అనౌన్స్డ్ ఏ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ రోడ్ మ్యాప్ 2026 to 2030? ఏ రెండు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్య రోడ్ మ్యాప్ 2026-2030ను ప్రకటించాయి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. రైట్ ఆన్సర్ ఇండియా అండ్ నెదర్లాండ్. ఇండియా అండ్ నెదర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్. The 2026 FIFA World Cup security concerns are mainly likely to. 2026 ఫిఫా ప్రపంచ కప్కు సంబంధించిన భద్రతా ఆందోళనలు ప్రధానంగా వీటికి సంబంధించినది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. టెర్రర్ ట్రెజర్స్ అండ్ జియోపొలిటికల్ టెన్షన్స్. ఉగ్రవాద ముప్పులు మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు. ప్లీజ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మరిన్ని సపోర్ట్గా ఉంటుంది మాకు, అందుకోసమే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.